జరిగింది, అందులో నో డౌట్. సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఇవ్వడం బిగిన్ అయ్యాక ఎట్టాగు జనం ఓట్లేస్తారులే, అవి తీసుకున్నాడు ఎందుకు వేయడులే అనే అహంకారం పెరిగింది నాయకుల్లో, ప్రజాప్రతినిధి అహంకారం పెరిగింది. ఈ అహంకారం ఎందుకంటే 2 కోట్ల మందికి ఇస్తున్నాం, ఎవరి కోసం వేరు అనే అహంకారం పెరిగింది. అహంకారం వలన దెబ్బతిన్నారు. అహంకారం వల్ల నోటి తోలొచ్చింది. జనాలతో సంభాషించేటప్పుడు అహంకారపూరితంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థ తీసుకొస్తారేమో, ఇది ఒక బ్లాక్ మెయిల్ రాజకీయమా? అంతే, ఖచ్చితంగా. అంటే ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారండి, మా చేతికి ఇచ్చేయాలని చెప్పేసి. అది జరిగితే అంటే నేను అనేది ఏంటంటే, ఇవాళ అలాగ కార్యకర్తల ద్వారా ప్రభుత్వం నడవాలి, పార్టీ నడవాలి అనే సిస్టమ్ తీసుకుంటే అసలు ఇక వైసీపీ గెలవదు. ఎందుకంటే కార్యకర్తల చేతికి కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని. వాళ్ళు ఉండగా మీకు ఎందుకు ఇస్తారు అవకాశం? ఇంకోటి, ఇప్పుడు కొన్ని పథకాలు ఇవ్వలేకపోతున్నారు, రేపు ఆయన కూడా ఇవ్వలేడు ఇక కదా, సమస్య ఇంకా పెరుగుతాయి కదా. అవును అవును. కాకపోతే వాలంటీర్ల వల్ల ఏంటంటే ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పింఛన్ సొమ్ములు, ఈ కాన్సెప్ట్ నడిచింది. అది ప్రజలు కూడా బాగా హర్షించారు. కానీ ఇప్పుడు రేపొద్దున మళ్ళీ జగన్ వస్తే ఇక ఆ వ్యవస్థ